ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారు అనేసి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సో ఈరోజు వచ్చేసి పుష్య నక్షత్రం నడుస్తుంది కదా అండి. సో ఈరోజు బుధవారము 18వ తారీఖు పుష్య నక్షత్రం నడుస్తుంది కదా. ఈరోజు ఒక రెమెడీ చెప్తానండి. ఒకటి కాదండి, 2 రెమెడీస్ చెప్తాను. ఒకటి వచ్చేసి ఒక క్లాత్ కానీ పేపర్ కానీ తీసుకోండి. మీ పూజా రూమ్లో వీలైతే పూజా రూమ్లో చేయండి, లేదా ఎక్కడైనా మంచి ప్లేస్ నీట్గా ఉన్న ప్లేస్ చూసేసుకొని ఒక పేపర్ కానీ లేదా వైట్ కలర్ క్లాత్ కానీ తీసేసుకొని ఇలా స్వస్తిక్ వేసేసుకోండి అమ్మ. స్వస్తిక్ వేసేసుకొని ఆ స్వస్తిక్ పైన ఇలా కాయిన్స్ ప్లేస్ చేయాలండి. మొత్తం 37 కాయిన్స్ పెట్టాలి. 37 కాయిన్స్ పెట్టాలండి. సేమ్ నేను ఎలా అయితే డ్రా చేశానో అదే విధంగా కాయిన్స్ అనేది పెట్టాలి. సో ఈ 37 కాయిన్స్ పెట్టేశాక అక్కడ ఆవు నెయ్యితో ఒక మట్టి ప్రమిద తీసుకొని ఆవు నెయ్యితో దీపం వెలిగించేసేయండి. దీపం వెలిగించేసి ఆ దీపంలో కొంచెం పసుపు వేసేసి దీపం వెలిగించండి. వెలిగించేసి ఓం ఐం హ్రీం మహాలక్ష్మాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం మహాలక్ష్మాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చాంట్ చేయండి. అలాగే ఈరోజు నెక్స్ట్ డే ఏం చేస్తారంటే అందులో ఒక కాయిన్కి నెయిల్ పాలిష్ డాట్ లాంటిది పెట్టేసుకొని ఆ కాయిన్ మీ వాలెట్లో పెట్టుకొని రిమైనింగ్ మిగిలిన 36 కాయిన్లని మీరు ఏదో ఒకటి కొనేసి అక్కడ ఉన్న పిల్లలకి చిన్న చిన్న పిల్లలకి చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ డొనేట్ చేయండి. అలాగే ఈరోజు పిల్లలందరికీ కూడా పెన్స్ కొనుక్కొచ్చి అందరికీ చదువుతున్న పిల్లలందరికీ కూడా పెన్స్ అనేది డొనేట్ చేయండి. బిజినెస్ చేసేవాళ్ళు ఒక పెన్ను కొనుక్కొని వచ్చి ఆ పెన్తోనే మీరు బుక్లో మీరు బిజినెస్కి సంబంధించింది రాయడం స్టార్ట్ చేయండి. సో మీకు బుధుని యొక్క అనుగ్రహం అబండెంట్గా ఉంటుంది. పుష్య నక్షత్రం యొక్క రెమెడీ చక్కగా ఫలిస్తుంది. ఓకేనా అండి? నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.